ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే అందరూ దేవుని దగ్గరికి వచ్చారు అని అర్థం. ఎక్కడికి వచ్చారని? దేవుని దగ్గరికి వచ్చారని అర్థం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారితోటి ఇదిగో జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నారు. మీరంతా దేవుని పిల్లలు, మీరంతా దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దీవించబడిన వారు. ఎవరు దీవించబడిన వారు? వారు శ్రమలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, కరువులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని పిల్లలు ఎవరు అంటే దీవించబడిన వారు. ఇదిగో దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుగా దీవించాడు. ఎలా దీవించాడు? ఇశ్రాయేలుగా దీవించాడు. ఎలా దీవించాడంటే తన తోడి గూటి మీద కొడితే ఆ కాలిపై కర్ర పట్టుకున్నాడు. కాలిపై ఏం పట్టుకున్నాడు? కర్ర పట్టుకున్నాడు మొదలు పెట్టాడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనను దీవించాడు, ఇశ్రాయేలుగా దీవించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే మనకు కలిగే ప్రతి సందర్భము అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. బట్ మనం గుర్తుంచుకోవాలి, మనం దీవించబడిన దేవుని చేత దీవెన పొందిన వారు. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఇదిగో క్రైస్తవులుగా దీవించబడ్డాం. ఎలా దీవించబడ్డాము? క్రైస్తవులుగా దీవించబడ్డాము, క్రీస్తును కలిగిన వారముగా దీవించబడ్డాము. ఒక సందర్భం గుర్తు చేస్తాం. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నేను కూర్చోవడము, నిల్చోవడము, పడుకోవడము, ఆలోచించడము, ఒక ఆలోచన నాకు రావడానికి ముందే ఆ ఆలోచన నాకు వస్తుందని నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నువ్వు ఉంటావు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా చుట్టూ నువ్వు ఆవరించి ఉన్నావు. దేవుడు దావీదును దీవించాడు. తనతో పాటు నేను ఉన్నాను అనే తన ఆత్మను ఉంచి మరి దీవించాడు. దీవించిన దావీదు భక్తుని జీవితాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు సౌలుకు భయపడి సౌలుకు భయపడి తన గుడారం నుంచి, గుడారం వెనక నుంచి పారిపోతూ ఉంటాడు. ఎవరైనా దీవించబడ్డ వ్యక్తినా కదా? అంటే మనం అర్థం చేసుకోవాలి, మన దీవెన అనేది మన పరిస్థితుల అనుకూలంగా ఉండదు. దేవుడు మనల్ని ఎప్పుడో దీవించాడు. ఆ దీవెనను మనము పొందుకోవాలి. ఆ దీవెనను బట్టి మనం నడుచుకోవాలి. దావీదు ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత తనకు అర్థమైంది, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు పారిపోవాలి?